హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఇంకా బయట అయితే వాకిలి ఊకేసిన అనమాట. ముగ్గైతే వేసేసినాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా చాయ్ పెట్టుకొని మా ఆయన అయితే నేను చాయ్ తాగేసినామన్నమాట. అంత లోపలనే ఒక అక్క వచ్చి ఇంకా నాకైతే బ్లౌజ్ కుట్టాలి, కుట్టవా అని అయితే చెప్పింది. సాయంత్రం కల్లా కావాలని అయితే అన్నదన్నమాట. అందుకే ఇక్కడైతే నేను శారీ చూస్తున్నాను అనమాట. బ్లౌజు శారీ ఎలా ఉందో అని. చాలా బాగుందండి శారీ అయితే. బ్లౌజ్ కూడా బార్డర్కి తగినట్టే వచ్చిందనమాట. చాలా బాగుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట. నాకైతే మస్తు నచ్చిందనమాట ఈ శారీ అయితే. సాయంత్రం వరకు ఇవ్వాలి కదా, అందుకే ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఇక్కడైతే బ్లౌజు చీరనైతే నేను సపరేట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారా కస్టమర్ అయితే ఎలా అయితే లైనింగ్ ఇస్తారంటే, ఇక్కడైతే కొంచెం అయితే కట్ అయితే ఉందన్నమాట. వాళ్ళు ఇంకా కట్ చేసినట్టున్నారు. ఇంత తక్కువ అయితే లైనింగ్ ఇస్తారు. ఇంకా ఏమో నాకేమో మంచిగా రావాలి, ఇట్లా రావాలి, అలా రావాలని అయితే చెప్పేస్తారనమాట. బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలండి లైనింగ్ ఇంతే ఇస్తే. ఇంకా ఆమెకి చెప్దాం అనుకున్నా కానీ ఆమె అయితే అక్కడ లేదనమాట ఇంట్లో అయితే. అందుకే ఇంకా ఎట్లనో అట్లా తన్నాల పడి ఇంకా చేసేస్తున్నా అనమాట బ్లౌజ్ అయితే. ఇక్కడైతే నాకు బ్లౌజ్కి ఏమేమి కావాలి, టేపు, కత్తెర, ఇంకా చాక్ పీస్ అయితే పెట్టుకున్నా అనమాట. దారాలు అవన్నీ అయితే మిషన్ దగ్గరనే పెట్టుకుంటా. ఎందుకంటే ఇంకా లేవడానికి వీలవ్వదు కాబట్టి, అక్కడ నుంచి లేవాలంటే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అన్నీ నేను దగ్గరే పెట్టుకుంటా అనమాట. పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడైతే కుడుతున్నానండి బ్లౌజ్ అయితే. చాలా టైం పడుతుందండి. నాకైతే చిన్న మిషన్ అనమాట, ఉషా మిషన్. ఈ మిషన్ని తీసుకొని కూడా దాదాపుగా ఒక 7 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే ఈ మిషన్ని వాడుతున్నాను అనమాట నేనైతే. ఇంకా ఇక్కడైతే మా బన్న కూడా లేచిండనమాట. లేవగానే ఇంకా అయిపోతుంది మా బన్నదైతే. అన్ని నోట్లనే దిగి పెట్టుకుంటాడు. అన్ని నోట్ల నుంచి తీస్తూ ఉంటా, ఆయన పెడతానే ఉంటాడు. అలా అయితే గడిచిపోతుందన్నమాట మా రోజులైతే. ఇలా అయితే ఉంటుందండి. ఇద్దరు పిల్లలతోటి ఏగుకుంటా ఇంకా ఈ మిషన్ అయితే కుట్టాలన్నమాట నేనైతే. ఇంకా కుట్టకపోతే ఇంకా ఏమవుతుంది అక్క, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తామండి, కస్టమర్ వస్తారు కదా, కుట్టుమని చెప్తారు. అందుకే ఇంకా కుట్టక తప్పదు అనుకొని కుట్టేస్తా అనమాట. అంత లోపలనే ఇంకా నేనైతే 10కి స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా 1 అయిపోయింది అక్కడే. ఇంకా మా ఆయనకైతే ఆకలి అవుతుందని వచ్చిండనమాట ఇంటికైతే. చికెన్ అవన్నీ అయితే తెచ్చిండనమాట. ఇక్కడైతే ఇంకా నేనైతే చెత్త ఉంది కదండి, అవన్నీ కట్ చేసినవి అవైతే ఇంకా ఉడిచేస్తున్నాను అనమాట. మా బుడ్డోడు అయితే నా వెనకాలనే ఉంటాడనమాట, మా మమ్మీ ఏడికి వెళ్ళిపోతుందో అనేసి. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి, కానీ చాలా బాగుంటుందండి. నేను పొద్దున్న నుంచి ఇంకా సాయంత్రం వరకు అయితే ఏం చేస్తానో అవైతే ఉంటాయన్నమాట. చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే కొంచెం నాకు ఇంకా మానిటైజర్ అనేది వస్తుందన్నమాట. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా మా ఆయన అయితే చికెన్ తెచ్చిండారు కదండి, ఇంకా చికెన్ కర్రీ అయితే చేద్దామని ఇంకా చికెన్ అయితే కడిగేస్తున్నాను అనమాట తీసేసి. మా ఆయనకి ఎప్పుడు చికెన్ తినాలనిపిస్తే అప్పుడే చికెన్ తెచ్చేస్తాడనమాట. మధ్యాహ్నం సాయంత్రం ఏం చూడాలన్నమాట. ఇంకా తెచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ చికెన్ కడిగేసి దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, ఇంకా పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసేసి ఇట్లా మ్యారినేట్ అయితే చేసుకుంటాను అనమాట. చేసేసిన తర్వాతనే ఇంకా నేనైతే కర్రీ చేసుకుంటానండి. అట్లనే ఫస్ట్ అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది అనమాట. ఇంకా టేస్ట్ వస్తుంది, బాగుంటుందని. ఇందాక ఎప్పుడు చూసినా చికెనే తింటారా మీరు అని అనుకోవచ్చు. అవునండి, మా ఆయనకి ఇంకా నాకైతే చికెన్ చాలా ఇష్టం అన్నమాట. చికెన్ అయితే అక్కడ పెట్టేసిన గ్యాస్ పైన అయితే. ఇక్కడైతే చూసారా గిన్నెలు ఎన్ని ఉన్నాయో. పొద్దున్న నుంచి తోమలేదన్నమాట. గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి గిన్నెలు. ఇంకా ఇవిని కూడా తోమేసి, గిన్నెలు అయి తోమేసి ఇంకా ఇక్కడ ఒక సైడ్ అయితే బియ్యం పెట్టేసిన అనమాట. ఇంకా బియ్యం కడిగేసి పెట్టేసి ఇంకా అక్కడైతే నేను బట్టలు అయితే నానబెట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట. బట్టలు కూడా నానబెట్టేసిన తర్వాత అయితే బట్టలు కొన్ని ఉన్నాయి. ఇంకా పిల్లలవే ఎక్కువ ఉంటాయండి బట్టలు అయితే. మావైతే కొన్ని ఉంటాయి కానీ పిల్లలవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఎక్కువ తీస్తారు కదండి. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళదైతే బట్టలు తీస్తూ ఉండాలి.
ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు. అందుకే పిల్లల బట్టలు అయితే ఉతికేస్తానండి. ఇంకా మార్నింగ్ 10 నుంచి ఇంకా 1 అయితే అయిపోయింది. అంత లోపల వరకు ఇంకా మేమైతే ఏమీ తినలేదన్నమాట. పిల్లలకైతే మ్యాగీ చేసిన, పిల్లలైతే మ్యాగీ తినేసి ఇంకా వాళ్ళైతే పండుకున్నారు కదండి. ఇంకా మేమైతే ఏం తినలేదన్నమాట. మా ఆయనకైతే చాలా ఆకలి అవుతుంది అని అంటుండు. అందుకే చికెన్ అయితే తెచ్చిండనమాట. ఆ చికెన్ అయితే వండేసిన కదండి. ఇక్కడైతే నేను బట్టలు కూడా ఆరేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను అంత లోపలనే బియ్యం కూడా అయిపోయింది. మా ఆయనకైతే ఇచ్చేసిన. మా ఆయన అయితే తింటుండు. ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి నేను కూడా తినేసిన. అంత లోపలనే ఇంకా 4:30 అయిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసిన తర్వాత అయితే నేను ఈడైతే ముఖం అయితే కడుగుతున్నా అనమాట. ఎందుకంటే మనం సాయంత్రం పూట అయితే ఇల్లుని మంచిగా శుభ్రంగా చేసుకోవాలండి. సాయంత్రం పూట అందుకే చేసుకుంటా అనమాట నేనైతే. ఇక్కడైతే ఇంకా నేనైతే జుట్టు వేసుకుంటున్నా. నాకు ఎక్కువ జుట్టు వేసుకోవడం వల్ల నాకు చాలా కోపం వస్తుందండి, చిరాకులు వేస్తుంది కింద ఎలాడుతూ ఉంటే. అందుకే నేనైతే ఎక్కువ కొప్పునే ప్రిపేర్ చేస్తాను అనమాట. కొప్పునే ఎక్కువ వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం ఇట్లా వేసుకోవడము. అందుకే ఇంకా నా జుట్టు చూసినారా ఎంత ఊడిపోతుందో, ఎందుకో ఏమో కానీ అస్సలు జుట్టు అయితే ఒక్కరోజు కూడా దువ్వెనలో జడ అనేది లేకుండా అయితే అస్సలు రావన్నమాట. అంత లోపలనే చూసారా ఇక్కడ పాలైతే మొత్తం పొంగిపోయిందనమాట. ఇంకా పాలు పొంగితే మాత్రం మా ఆయన అయితే కోపం పడవద్దు అని అంటాడు. ఇంకా ఏం చేయాలి, ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఛాయ్ అయితే పెట్టేసిన అనమాట. ఛాయ్ పెట్టుకొని మా ఆయన నేను అయితే తాగేసినాము. అంత లోపలనే ఇంకా మంచినీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట. మేమైతే ఇవే నీళ్ళు తాగుతామండి. మినరల్ వాటర్ అయితే అస్సలు తాగమన్నమాట. ఎందుకు తాగరు అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. కానీ ఇంకా మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఇదే అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఇదే తాగుతాము. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేయడం వల్లనే నాకు తెలుస్తుంది అన్నమాట. మా ఆయన అయితే అంత లోపలనే ఇంకా నీళ్ళైతే నేను నింపేసిన కదండి. మా ఆయన అయితే లోపలైతే పెట్టేస్తుండనమాట. మొత్తం బిందెలు అయితే మా ఆయననే పెడతాడు. బరువు ఉంటాయి కదండి కొంచెము, అందుకే అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్